అంటే ఒక 560 రూపాయలు అని చెప్పుకోవచ్చు, లేకపోతే దగ్గర దగ్గర 600 రూపాయలు అని చెప్పుకోవచ్చు. 600 రూపాయల ప్రోడక్ట్ వాల్మార్ట్లో వెంటనే ఆ ట్యాగ్ మీద మళ్ళీ ఇంకో ఫ్రెష్గా ఒక స్టిక్కర్ వేసి దాన్ని $11 చేశారు. $11 అంటే ఆల్మోస్ట్ 950. 600 రూపాయలది 900 అంటే 50% ఆ ప్రోడక్ట్ మీద రేటు పెంచేశారు. అలాగే ఇంకొక బ్యాగ్స్ కూడా చూపించింది ఆమె చాలా క్లియర్గా. ఆ బ్యాగ్స్ కూడా $19 ఉన్నది $25 $24 సంథింగ్ చేశారు. సో ఇట్లా మీకు డౌట్ ఉంటే దగ్గరలో ఉన్న వాల్మార్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పి కూడా ఆమె చాలా క్లియర్గా ఆ వీడియోలో చెప్తుంది. సో దీని ఎఫెక్ట్స్ అన్ని మన మీద చాలా తక్కువ, మన మీద ఇంత కూడా మనకి పెద్దగా ఎఫెక్ట్ పడట్లేదు. మనకు ఓన్లీ జస్ట్ ఒక ఫ్యూ సెక్టార్స్ కావచ్చు, ఫ్యూ ఇండస్ట్రీస్ మీదనే మనకి ఎఫెక్ట్ పడుతుంది. కానీ అమెరికా మీదనే, వాళ్ళు ప్రపంచ దేశాల మీద ఏదైతే సుంకాలు వేస్తున్నారో దానివల్ల అమెరికా మీదనే చాలా ఎఫెక్ట్ పడుతుందని మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు కొంతమంది ప్రొఫెషనల్స్ కానీ లేకపోతే ఎకానమిస్టులు కానీ వీళ్ళందరూ ఏం ట్వీట్స్ చేశారో ఆ ట్వీట్స్ కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ట్వీట్స్ ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆ ట్వీట్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. Trump's tariffs raise costs of US manufacturers, making them less competitive globally, and the results are higher input prices. అంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుందని చెప్తున్నారు. అండ్ 4,94,000 జాబ్స్ రిస్క్లో ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. అండ్ అలాగే మన గ్రోత్ జీడిపి, వాళ్ళ అమెరికాకి సంబంధించిన జీడిపి గ్రోత్ రేటు -0.4% ఉండే అవకాశం ఉంటుంది. అండ్ వీఆర్ లూజింగ్ టు రైవల్స్ హూ ఫేస్ నో సచ్ ట్యాక్సెస్. అంటే మనం ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ మనం ఎక్కువైపోయినప్పుడు మన కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం నష్టపోతాం, వాళ్ళ వల్ల మనకు నష్టపోతాం. వాళ్ళు తక్కువ ధరలోనే ప్రోడక్ట్స్ని తయారు చేయగలుగుతారు కాబట్టి మనకు ఎక్కువ అయిపోతుంది. కాబట్టి యాక్చువల్గా విషయం చెప్పుకోవాలనుకుంటే కనుక మనం యాక్చువల్గా డీటెయిల్స్లోకి వెళ్తే సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, అంటే ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ఇండస్ట్రీస్ అనేది స్టార్ట్ అయిపోయినాయో ఆ సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్న కంపెనీస్కి సంబంధించి ఏదైతే ప్రోడక్ట్స్ వీటన్నింటిని మ్యానుఫ్యాక్చర్ చేయాలో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కొంచెం తక్కువ ఖర్చుతోని ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఎస్పెషలీ మన ఈస్టర్న్ కంట్రీస్లోనే అవుతుంది. ఎక్కడ అంటే చైనాలో కానీ, వియట్నాం కానీ, లేకపోతే బంగ్లాదేశ్ కానీ, ఇండియా కానీ. సో వాళ్ళు ఏం చేసారు, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకుందాం, తక్కువలో ప్రొడ్యూస్ చేద్దాం అండ్ ఎక్కువ ప్రాఫిట్స్ గడిద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడ వర్క్స్ అన్ని ఐటీ వర్క్స్ కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఈవెన్ మన సాఫ్ట్వేర్ కంపెనీస్ మన ఇండియాలో హైదరాబాద్లో కానీ ఇక్కడున్న సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇక్కడికి వచ్చే వర్క్ కూడా ఏమంతా హై అండ్ వర్క్స్ ఉండవు, కొద్దిగా తక్కువ లెవెల్లో వర్క్సే ఉంటాయని చెప్పి చాలామంది చెప్పుకొచ్చారు నిపుణులు ఇప్పటిదాకా. సో అలా తక్కువ డబ్బులతోని పని చేయించుకుందాం అని చెప్పేసి ఆ వర్క్స్ అన్ని మనకు పంపించారు ఫస్ట్. సో అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, లేకపోతే వియట్నాం కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇండియా కానీ, ఇలాంటి కంట్రీస్ అన్నిటికీ పంపించిన తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి, బిజినెస్ జరుగుతుంది, గ్లోబల్ ట్రేడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. గ్లోబల్ ట్రేడింగ్ అంటారు. అంటే ఒక్కసారి చైనాలో ఏదో ఇష్యూ అయితే అది మిగతా దేశాలందరికీ కనెక్ట్ అవుతుంటుంది. సో ఆ ట్రేడ్ అనేది స్టార్ట్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే లేదు 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 మీరేం పంపించినా ఎక్కువ డబ్బులు కట్టాలి అని అంటున్నారు. అసలు తక్కువలో పని అవుతుందని మీరే కదా ఫస్ట్ వర్క్స్ ఇచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ట్రేడ్ అన్నిటి మీద ట్యాక్స్ కట్టాలంటున్నారు. సో ఇప్పుడు ట్యాక్స్ ఎవరు కడతారు? మనం ఎంత పే చేసి పంపించినా అది ఎండ్ ఆఫ్ ద డే అమెరికాలో ఉండే సామాన్యుడు వాడి నడ్డి విరిచడమే తప్పించి వాడే కట్టాల్సి వస్తుంది. ట్రంప్ కట్టట్లేదు, ఇంకెవరు కట్టట్లేదు. అక్కడ ఎవడైతే సామాన్యుడు ఉన్నాడో ఆ సామాన్యుడికే ఈ నడ్డి విరిగే పనిని ట్రంప్ తీసుకొచ్చాడు మనకి ఇప్పుడు. సో అలాంటి సిట్యువేషన్ ప్రస్తుతానికి అమెరికాలో ఉంది. అమెరికాలో అన్ని సెక్టార్స్ మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది. అలాగే అక్కడ ఏమంటారు, వాళ్ళ జీడిపి గ్రోత్ రేట్ కూడా -0.4%కి వెళ్ళిపోయింది. అంటే ఆలోచించండి, ట్రంప్ చేసే పనులన్నీ అక్కడ ఎకానమిస్టులు చెప్తున్నాడు. అక్కడ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేసి ఇప్పుడు ఆయన మాజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు, మేము జియోపొలిటికల్గా ఎలాంటి రిలేషన్స్ ప్రపంచంలో అన్ని దేశాలతో బిల్డ్ చేసుకొని ఇన్ని సంవత్సరాలు వచ్చామో ఆ రిలేషన్స్ అన్నీ తుంగలో దొక్కేస్తున్నాడు ట్రంప్. ఆయన అసలు మేము ఇన్ని దశాబ్దాలు పట్టింది మాకు ఆ రిలేషన్స్ బిల్డ్ చేయడానికి, ఈయన ఒక్క సెకండ్ టర్మ్లో వచ్చిండు, ఖతం ఇవన్నీ నాశనం చేసేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పుకొస్తున్నారు. సో అలాంటి సిట్యువేషన్ ప్రస్తుతానికి అమెరికాలో ఉంది. సో మళ్ళీ ఒకసారి మీకు ఏ సెక్టర్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అమెరికాలో అన్న దాని మీద మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో బేసికలీ ట్రంప్ చాలా కంట్రీస్ మీద ట్యాక్సెస్ ఎంత వేసాడు అంటే 10 to 60% ట్యాక్సెస్ వేసాడు. ఆ 10 to 60% ట్యాక్సెస్లో ఏ ఇండస్ట్రీస్ అమెరికాలో ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది ఒక్కసారి చూద్దాం. అమెరికాలో బేసికలీ టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, ఆయిల్ అండ్ గ్యాస్ కావచ్చు, అలాగే దాంతోపాటు మీట్,
కెనడా కానీ బ్రెజిల్ కానీ, బ్రెజిల్ ఈజ్ ద హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మీట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మీట్. రీసెంట్ టైమ్స్లో బ్రెజిల్ మీద కూడా ఇలానే సుంకాలు విధిస్తే వాళ్ళు అసలు పట్టించుకోలేదు. సో ఈ మీట్ కోసం, ఆయిల్ కోసం, గ్యాస్ కోసం కెనడా నుంచే తీసుకుంటుంది అమెరికాలో అసలు వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు అసలు మిడిల్ క్లాస్ ఇన్కమ్ లేదు అని బిగ్ శాంక్షన్ బిల్ తీసుకొచ్చాడు, కానీ ఆ మిడిల్ క్లాస్ ఇన్కమ్ లేదు అని చెప్పి, బట్ అసలు లేకుండా చేసింది ఎవరు? దానికి ముందున్న ప్రెసిడెంట్సే కదా, వాళ్ళే కదా వర్క్స్ అని, ఈ తక్కువ చీప్ లేబర్ ఎక్కడ ఉంది, తక్కువలో ఎక్కడ పని అయిపోతుంది అని చెప్పి డిఫరెంట్ కంట్రీస్కి పంపించింది. సో వాళ్ళే చేసుకున్నది అది. సో వాళ్ళే ఇవాల్వ్ అవ్వాల్సింది, స్కిల్స్ పెంచుకోవాల్సింది. అది వదిలేసి ఇప్పుడు సుంకాలన్నీ అన్ని దేశాల మీద విధించి ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ వాళ్ళని అడ్డే విరుస్తున్నాడు. సుంకాలన్నీ మనకు విధిస్తున్నాడు. అవన్నీ కొనుక్కునేది ఎవరు? అమెరికాలో ఉండే సాధారణ జనమే కదా, నార్మల్ పీపుల్, వాళ్ళే కామన్ మెన్, సివిలియన్స్, వాళ్ళే పే చేయాల్సి వస్తుంది. సో ఆయిల్ మీద 40 సెంట్స్ పెరుగుతుంది. అలాగే ఒక్కసారి ఇండస్ట్రీస్ అన్ని చూద్దాం, ఆయిల్ మీద 40 సెంట్స్ పెరుగుతుంది. ఎకనామికల్గా కూడా వాళ్ళకి జీడిపి అనేది 0.4% తగ్గిపోతుంది. సో సెక్టార్ వైజ్ మనం వెళ్తే కనుక ఆయిల్, గ్యాస్, మీట్, టెక్స్టైల్స్, కాస్మెటిక్స్, వాళ్ళు యూస్ చేసే యాక్సెసరీస్ కావచ్చు, అలాగే ఆటోమోటివ్ ఫీల్డ్తో పాటు ఇంకా ఫుడ్ కన్సంప్షన్ చేయడానికి, వీటన్నిటికీ. సో బేసికలీ ఆల్మోస్ట్ ఇంకా ఇది అదని చెప్పడానికి లేదు. ఎవ్రీథింగ్, కొనే కార్ దగ్గర నుంచి కావచ్చు, ఐఫోన్ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఇంట్లో పొద్దున్న తాగే పాలు కావచ్చు, లేకపోతే బ్రెడ్స్, వాట్ ఎవర్, గోధుమలు కూడా వాళ్ళు దిగుమతి చేసుకుంటారు కదా. బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్ యుక్రెయిన్. గోధుమలు ప్రపంచానికి అందించే గోధుమల బౌల్ అనాలా, మరి దాన్ని ఏమనాలో తెలియదు, కానీ బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి యుక్రెయిన్. ఇప్పుడు యుక్రెయిన్ని కూడా అసలు యుఎస్ సపోర్ట్ చేయడానికి ఒక రకంగా కారణం ఏంటంటే అక్కడి నుంచి వీళ్ళకి లావాదేవీలు చాలా ఉన్నాయి కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు. లేకపోతే అసలు ట్రంప్కి అసలు ఇంట్రెస్ట్ లేదు. ట్రంప్కి యుక్రెయిన్తో నేను సంబంధం నాకెందుకు అనుకునేవాడు. వాళ్ళ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్స్ యుక్రెయిన్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని డిఫెండ్ చేస్తున్నారు తప్పించి ట్రంప్ ఏమి అది రీసెంట్ టైమ్స్లో ఏదేమన్నారు, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, నాకు ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలని ఏదో చెప్పుకొచ్చాడు. సో అదంతా అసలు బిహైండ్ స్క్రీన్ వేరే కాదు ఉంటుంది. ముందు మాత్రం ఇలా చెప్పుకొస్తాడు, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, నేను పీస్ మేకింగ్ చేస్తున్నాను నేను అని చెప్పేసి. సో నేను చెప్పేది ఏంటంటే బేసికలీ ట్రంప్ ఏదైతే సుంకాలు విధిస్తున్నాడో వివిధ దేశాల మీద, అది ఇంటర్న్ వాళ్ళకే ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ మనం చూస్తే కనుక ట్రంప్ ఏదైతే సుంకాలు విధిస్తున్నాడో అది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకే డిఫరెంట్ సెక్టార్స్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పి మనకు క్లియర్గా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఒక్కసారి ఆ వీడియోస్ కూడా చూద్దాం. ఒకసారి అక్కడ లోకల్స్ ఏమనుకుంటున్నారు, వాళ్ళకి వాల్మార్ట్లో కానీ వేరే ప్లేసెస్లో అసలు ఎలా ప్రైస్ డిఫరెన్స్ అనేది ఆల్రెడీ ఎఫెక్ట్ అవుతుంది. మనకైతే ఇప్పటిదాకా 50%. ఒక్కసారి ఆ ట్వీట్ చూద్దాం. అక్కడ ప్రొఫెషనల్స్ కానీ, అక్కడ అనలిస్ట్ కానీ, అక్కడ వాళ్ళు ట్వీట్స్లో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక్కసారి ఆ ట్వీట్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ట్రంప్స్ టారిఫ్స్ రేస్ కాస్ట్ ఫర్ యుఎస్ మ్యానుఫ్యాక్చరర్స్, మేకింగ్ దెమ్ లెస్ కాంపిటేటివ్ గ్లోబల్లీ. సో ట్రంప్ ఏదైతే సుంకాలు విధిస్తున్నాడో అది అమెరికాలో ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అది చాలా ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల ప్రపంచంలో ఇతర దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళతో మేము పోటీ పడలేకపోతున్నాం అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. నెక్స్ట్ దానివల్ల వచ్చే రిజల్ట్స్ ఏంటి అని చెప్పేసి రాస్తుంది. ఇంకొక ట్వీట్, స్టీవ్ హ్యాంకే అని చెప్పేసి ఈయన జాన్ హాప్కిన్స్ అనే ఒక యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్. ఈయన ఏమంటున్నాడంటే ట్రంప్స్ టారిఫ్స్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ట్యాక్స్ ఆన్ అమెరికన్స్. ట్రంప్స్ టారిఫ్స్ విల్ బీ ద బిగ్గెస్ట్ ట్యాక్స్ ఇంక్రీజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ యుఎస్, మోర్ దాన్ జాంటన్ ద మనీ అంట. సో ట్యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు స్లో గ్రోత్, టారిఫ్స్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ట్యాక్స్. మీరు వివిధ దేశాల మీద వేసే ఏదైతే టారిఫ్స్ ఉన్నాయో ఆ టారిఫ్స్ డైరెక్ట్గా సేల్స్ ట్యాక్స్ మీరు అమెరికన్స్ మీద వేస్తున్నారని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ కూడా అసలు యాక్చువల్గా ఆయన ఏం ట్వీట్ చేశాడనేది కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒకసారి అది చూసే ప్రయత్నం చేద్దాం. టారిఫ్స్ ఆర్ హ్యావింగ్ ఏ హ్యూజ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద స్టాక్ మార్కెట్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. సో ఆయన ఏదైతే టారిఫ్స్ అని చెప్పేసి స్టార్ట్ చేసి విధిస్తున్నాడో దాని ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీద ప్రతిరోజు ఉంది. కొత్త రికార్డ్స్ సెట్ అవుతున్నాయి. ఇన్ అడిషన్ hundreds of billions of dollars ఆర్ pouring into our country. కొన్ని